ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నామండి దేవుని గ్రంథంలోంచి. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటదండి. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటదండి. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు. ఏంటంటే మానవులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలను బోధిస్తూ దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారని దేవుడు తెలియపరుస్తున్నాడు అన్నమాట. అంటే మనం దేవుని పిల్లలుగా లేకపోతే బైబిల్ పట్టుకుని బైబిల్ చదువుతున్న బైబిల్ శ్రోతలంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులు కొన్ని ఉన్నవి, దేవుడు చెప్పని విషయాలు కొన్ని ఉన్నవి. అవి మనం ఇవి దేవుడు చెప్పాడు, ఈ దైవోపదేశాలు అని బోధిస్తూ ఈ రోజుల్లో నడయాడుతున్న రోజులండి ఇవి. అందుకని మనం ఏం చేయాలంటే ఏది దేవుడు చెప్పాడు, ఏది దేవుడు చెప్పలేదు అన్న విషయాన్ని మనం బైబిల్ చదువుతున్నప్పుడు దాన్ని పరిశీలనాత్మకంగా మనం చదివి ఇది దేవుడు చెప్పాడా మనం చేయాలి ఖచ్చితంగా, ఇది దేవుడు చెప్పలేదా, అయితే దేవుడు చెప్పనప్పటికీ మనుషులు దేవుడు చెప్పినట్లు చెప్పి మనుషుల్ని ప్రలోభాతం చేసి మనుషులు క్రైస్తత్వాన్ని తప్పుదోవ పట్టించారన్న విషయాన్ని మనం గమనించుకుని వాటిని విముఖులై మనం ముందు కొనసాగాల్సిన అవసరం ఉందన్నమాట. ముఖ్యంగా మనం ఈ రోజుల్లో చూస్తున్నది ఏంటంటే మన చుట్టూ జరుగుతున్న వాతావరణం ఏంటంటే శ్రమకాలాలన్న భావన మన జరుగుతుందండి. లెంట్ డేస్ అనే ఒక మాటలు మనం మన చుట్టూ చూస్తున్నామండి. వీటి విషయమే కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నానండి. ఇంచుమించు 2 సంవత్సరాల క్రితం ఇదే అంశం మీద, అంటే లెంట్ డేస్ అనే శ్రమకాలాలు అనే దినాల మీద ఇంచుమించు 3 నెలలు ప్రతిరోజు మాట్లాడడం జరిగిందండి. ఒకే అంశం మీద ఇంచుమించు మూడు నెలలు, అంటే ఇంచుమించు 75 పాటలు మనం నేర్చుకున్నామండి అప్పట్లోనే. నేను రికార్డ్ చేయలేము, అంత దుఃఖకరం అండి. ఏదేమైనప్పటికీ వాటిని మళ్ళీ రివిజన్ చేయాలని ఆశపడుతున్నానండి. మరొకసారి క్లుప్తంగా పైపైని చెప్తే మీకు అవగాహన వస్తుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న వాతావరణం కాబట్టి చుట్టూ ఆ వాతావరణం మనం దృష్టిలో పెట్టుకుని మనం కూడా చేస్తే బాగుండలేని దేవుని పిల్లలకు అనిపించే ఉండొచ్చు. చాలా మంది చేస్తూ ఉంటారండి, క్రైస్తవులు కూడా. అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళు, క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే లెంట్ డేస్ అందరూ చేస్తున్నారు కదా 40 దినాలు అని, మనం కూడా చేస్తే బాగుండని మనం చాలా మంది ఉపవాసాలు ఉంటారండి. చాలా మంది ఏం చేస్తారంటే నాన్ వెజిటేరియన్ మానేస్తారు, మాంసాహారం తింటాం మానేస్తారు చాలా మంది. అంటే ఇది మనం ఏంటంటే మనుషులు చేస్తున్నారు కదా, చుట్టూ ఉన్నవారు చేస్తున్నారు కదా. కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది బైబిల్లో ఉంది కదా, మనం కూడా చేసే తప్పేంటి అన్న భావనలోకి మనం వెళ్ళిపోతామండి. అందుకనే బైబిల్లో ఉన్నది మనం చేయమని చెప్తున్నారా లేకపోతే మనుషులు కల్పించారా చేయమని అన్న విషయాన్ని మనం కొన్ని సందర్భాల్లో గ్రహించుకోలేకపోతూ ఉంటాం. అందుకని మనం ఈ యొక్క అంశాన్ని మనం ఆల్రెడీ 3 నెలలు నేర్చుకున్నప్పటికీ గత కాలంలో, మీకు కొత్త వారు అయినప్పుడు ఉండొచ్చు, లేకపోతే తెలియకపో ఉండొచ్చు. ఒకసారి మనం రివిజన్ చేసుకుని ఈ పద్ధతుల్లో మనం ఎంతవరకు దేవుడు చెప్పిన పద్ధతులు లేకపోతే మనుషులు చెప్పిన పద్ధతులు అని దేవుడు తన గొంతెత్తి చెప్తున్నాడు. మనుషులు ఏం చేస్తున్నారంట, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధిస్తున్నారంట, ఈ దేవుడు చెప్పాడు అని బోధిస్తున్నారంట. అందుకనే మానవులు కల్పించిన పద్ధతులు ఏవి, దేవోపదేశాలు ఏవి, దేవుడు చెప్పిన మాటలు మనం చేస్తున్నామా లేకపోతే మానవులు కల్పించిన పద్ధతులు మనం చేస్తున్నామా, ఇవి వ్యర్థ ఆరాధన అంటున్నాడు. అలా చేస్తే వ్యర్థంగా ఆరాధన మనం చేసే ఆరాధన ఏమవుతుంట వ్యర్థమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అందుకని మనం ఈ శ్రమ కాలాల్లో అని ప్రపంచం చెప్తున్నారు కదా. ఈ శ్రమ కాలాలు అంటే ఏంటి, బసోబుధవారం అంటే ఏంటి, లెంట్ అంటే ఏంటి, గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, ఈస్టర్ అంటే ఏంటి, ప్రతి అంశాన్ని కూలంకషంగా నేర్చుకున్నాం మనం. అయినప్పటికీ ఈరోజు ఒక అంశాన్ని మనం ముందు పెట్టుకుని ఏంటంటే శ్రమ కాలాలు అనే అంశం ఉంది కదా. శ్రమ కాలాలు లేకపోతే దీని ప్రారంభంలోనే దీన్ని శ్రమ కాలాలు అంటే లెంట్ డేస్ ఎలా ప్రారంభం అవుతున్నాయి అంటే బసవ బుధవారంతో ప్రారంభమవుతుంది. ఈ అంశాన్ని మనం నేర్చుకున్నామండి. బసవ బుధవారంతో ప్రారంభం. దేంతో ప్రారంభం అంటే బసవ బుధవారం ప్రారంభం. ఈ నాకు చాలా కాలం క్రితం బసవ బుధవారం అంటే తెలుసు కదా, బసం అంటే ఏంటి తెలుసు కదా. బసవం అంటే బూడిద అనమాట, బూడిద బుధవారం. దీన్ని యాష్ వెనస్డే అంటారండి, బసవ బుధవారాన్ని. దీన్ని ప్రతి సంవత్సరము అంటే ఒక బుధవారంతో ఈ లెంట్ డేస్ ప్రారంభమవుతాయి శ్రమకాలాలు. దాన్నే బసవ బుధవారం ప్రారంభిస్తారు. ఈ ఇంచుమించు 40 దినాలు చేస్తారండి. 40 దినాల్లోనూ బసవ బుధవారం నుంచి 40 దినాలు ఉంటాయండి. ఎక్స్క్లూడింగ్ అంటే ఆదివారాలు ఉండవండి.
ఆదివారాలు మినహాయించి మిగతా రోజులన్నీ ఉపవాసాలు ఉంటారు చాలా మంది. ఆది ఆదివారాలు మినహాయించి 40 రోజులు అవుతాయండి. అంటే 40 దినాలు ఉపవాసం ఉంటారు అనమాట. ఇవి బాగా ఎక్కువ ఎవరు చేస్తారంటే క్యాథలిక్ వారు చేస్తారండి. ఇంచుమించు ప్రొటెస్టెంట్స్ వారు కూడా ఈ యొక్క పద్ధతిని ఆచారాన్ని చేస్తూ ఉంటారు అన్నమాట. అది ఎంతవరకు దైవోపితము, దేవుడు చెప్పింది, ఇది ఎంతవరకు దేవోక్తి అన్న విషయం మనం గమనించాలన్నమాట. ఇది మనుషులు కల్పించిన పద్ధత, లేకపోతే దేవుని దేవోక్త మనం చేయాలా మనం చేయకూడదు అన్న విషయాన్ని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది బసంబోధంతో ప్రారంభమై ఈస్టర్తో ఎండ్ అవుతుంది. ఈస్టర్ సండేతో ఎండ్ అవుతుంది అనమాట, ముగుస్తుంది. అసలు ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ఇంచుమించు యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారండి. ఆయన చనిపోయారు, మరణించారు, తిరిగి లేపబడ్డారు. తర్వాత శిష్యులు తను టేక్ ఓవర్ చేశారండి సువార్తని ముందు కొనసాగించట్లో. సంఘం ప్రారంభమైంది. సంఘం ప్రారంభమైంది, అపోస్తలుల 2వ అధ్యాయం సంఘం ప్రారంభమైంది, సువార్త ప్రకటించేశారు, బైబిల్ అంతా రాయటం పూర్తి అయిపోయిందండి, అంతం అయిపోయింది. ఇంచుమించు 300 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వారి మీద కొంత ఒత్తిడి ఉండేదండి. క్రైస్తవులకి రోమా ప్రభుత్వం నుంచి యోధా మతస్థుల దగ్గర నుంచి కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉండేది అనమాట. ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల శ్రమల్లో ఏమైందంటే సంఘం విస్తరించింది అనమాట. మా అపోస్తుల కార్యం 8వ అధ్యాయం మనం చూసుకుంటే వాళ్ళు శ్రమలు ఎక్కువ అవడం వల్ల ఏమైందంటే వాళ్ళు చెదిరిపోయారంట. చెదిరిపోయిన వాళ్ళు ఏమైందండి, ఎక్కడెక్కడ చేతి చెదిరిపోయే వాళ్ళు అక్కడక్కడ వారు సువార్త ప్రకటన చేసుకుంటూ సంఘాలు ఏర్పరచుకుంటూ ఆయా దేశాలు ఆయా ప్రాంతాలు వెళ్ళిపోవడం, అది బూదిగంతల వరకు సువార్త ప్రబలపోవటం మనం చూసామండి. ఎంతైతే అదుపు చేయలేని రోమా ప్రభుత్వం, ఎంతైతే అదుపు చేయలేని యోధా మతస్థులు ప్రయత్నం చేసినప్పటికీ, దానికి వ్యతిరేకత జరిగినప్పటికీ దాన్ని అంతం చేయలేకపోయారు. కానీ అది దినదినము అభివృద్ధి చెందుతూ వచ్చింది క్రైస్తవం. ఎట్టకేళ్ళకి ఏమైందంటే అది పెద్ద రిలీజియన్ గా, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రిలీజన్ గా ఏర్పడిపోయింది అన్నమాట. మతంగా ప్రపంచం భావించింది, కానీ మతం కాదు క్రైస్తవం అంటే మార్గం. ప్రపంచం ఏమైనా గమనించిందంటే వీరు పెద్ద మతంగా, పెద్ద రిలీజన్ గా భూమి మీద ఏర్పడిపోయారు. కాబట్టి వీళ్ళ సహాయం మనకు ఎంతైనా అవసరం అవుతుంది. వీళ్ళు ఒక పెద్ద గ్రూప్ గా ఏర్పడిపోయారు. ఒకవేళ మనకు ఓట్లు వేయాలన్నా ఏం చేయాలన్నా ఎలక్షన్స్ లో ఒక మతానికి సంబంధించిన వారి హృదయాలను గెలవడానికి రాజకీయ నాయకులు ఎలాగైతే వేషాలు వేస్తారో, వాళ్ళు టోపీలు ధరించుకుంటారండి, వాళ్ళు జెండాలు పెట్టుకుంటారు, వాళ్ళు బైబిల్ పెట్టుకుంటారండి, గుళ్ళోకి వెళ్తారు, ఇలా రకరకాల వేషాలు వేసినట్లు ఒక వ్యక్తి కాన్స్టంటైన్ అనే వ్యక్తి ఏంటంటే రోమా చక్రవర్తి అంట. కాన్స్టంటైన్ వాళ్ళ అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారండి. కాన్స్టంటైన్ వాళ్ళ అమ్మగారు ప్రభువుని నమ్ముకున్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారండి. ఆయన చెప్పే మాటలు ఆవిడకి నచ్చినాయండి. రోమాకి చెందిన రోమా పౌరుడు అయినప్పటికీ అన్య పూజలు చేసినప్పటికీ ఆమె బైబిల్ని కానీ వారు రచనలు కానీ వారు యేసుప్రభు వారి యొక్క జీవిత విధానానికి నచ్చి ఏం చేసిందంటే ఆమె క్రైస్తత్వంలోకి వచ్చిందనమాట. ఆమె వాళ్ళ బిడ్డకి కాన్స్టంటైన్ కి చిన్నప్పటి నుంచి ఆ యొక్క బైబిల్లో ఉన్న సంగతులు, ప్రభు గురించి చెప్పిన సంగతులు వివరించడం వల్ల జరిగిన విషయం ఏంటంటే అతను కూడా ఈ క్రైస్తవం మీద సానుభూతి కలగటం, క్రైస్తవుల మీద ప్రభు మీద ఒక నమ్మకం కలగటం ఏం చేశాడంటే అతను కూడా క్రైస్తత్వాన్ని యోధా మతంలోకి, లేకపోతే రోమా మతంలోకి, రోమా సామ్రాజ్యంలోకి ఒక అఫీషియల్ రిలీజియన్ గా, అంటే ఒక అఫీషియల్ మతంగా చేర్చుకోవాలని ఆలోచన చేసి కాన్స్టంటైన్ ఏం చేశారంటే రోమా ప్రభుత్వంలోకి క్రైస్తవుల్ని తీసుకొచ్చారన్నమాట. మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు అంటే దాన్ని ఏమన్నా రోమన్ క్యాథలిక్ గా పరిగణించండి, కలయిక అయిందనమాట. రోమాలోకి కలిసిందనమాట. రోమన్ క్యాథలిక్ అప్పుడు ఏర్పడ్డది అనమాట. ఇంచుమించు అప్పుడు ఇంకా బలోపేతం అవ్వలేదు. 606 సంవత్సరంలో గెగోరిన్ అనే ఒక పోప్ వస్తాడండి. గెగోరిన్ మీరు రాసుకోండి, మీరు ఇంటర్నెట్ లో కూడా దొరుకుతాయి ఇవన్నీ మనం ఆల్రెడీ చర్చించుకున్నాము. అయినప్పటికీ మేము బేసిక్ అంటే పైపైన బ్రీఫ్ గా మీకు చెప్తున్నాను. కాబట్టి ఒక గెగోరిన్ అనే ఒక పోప్ వచ్చిన తర్వాత 606లో పూర్తిగా రోమాలోకి క్రైస్తత్వాన్ని మిలినం చేసి దాన్ని రోమన్ క్యాథలిక్ చేసి ఇది రోమాకి లేకపోతే ప్రపంచానికి అఫీషియల్ రిలీజన్ గా వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఈ బసవ బుధవారం అని కానీ, లెంటన్ కానీ, శ్రమదినాలు అని కానీ అంతవరకు లేవండి. 303వ సంవత్సరం వరకు లేవన్నమాట బైబిల్లో. కానీ అక్కడ రచనలుగా మనకు కనపడవండి. కానీ ఆ రచనలుగా కనపడపోయినప్పటికీ మరి అవి ఎలాగా మెల్లమెల్లగా అవి బలం పుంజుకుంటూ ఎలాగైతే క్రైస్తత్వంలోకి వచ్చి జొరబడి అవి దేవుడు చెప్పని విషయాల్ని చేస్తూ దేవుడు చెప్పినట్లు ఎలా బలం పొందుకున్నాయంటే ఈ కాన్స్టంటైన్ అనే వ్యక్తి ఏం చేశారంటే చక్రవర్తి ఈ క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవుల్ని తన
సామ్రాజ్యంలోకి అఫీషియల్ రిలీజియన్ గా తను ఏర్పరచుకున్న తర్వాత క్రైస్తవుల యొక్క తీరును మనకు తను గమనించాడు. క్రైస్తవుల యొక్క తీరుని గమనించినప్పుడు వారిలో కొన్ని మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేసి క్రైస్తవులు కొన్ని మార్పులు తీసుకురావాలి. క్రైస్తవత్వం ఏమైందన్నప్పటికీ మెల్లమెల్లగా చల్లగిల్లిపోయింది అనమాట. యేసుప్రభు ఉన్న కాలంలో చాలా ఉద్రేకంతో పనిచేశారండి. అపోస్తులు ఉన్న కాలంలో చాలా ఉద్రేకంతో పనిచేశారండి. ఆదిమ క్రైస్తవులు, ఆదిమ సంఘం ఉన్న కాలంలో కూడా చాలా ఉద్రేకంగా, చాలా గొప్ప వేగంగా, పౌరుషంగా పనిచేశారండి. ప్రకటన రాసినప్పుడు కూడా వారు చాలా పౌరుషంగా పనిచేశారండి. పౌరుషంగా దేవుని కోసం నిలబడ్డారు, ప్రభు కోసం నిలబడ్డారు. అవసరమైతే ప్రాణాలు కూడా బలి ఇవ్వటానికి, శ్రమలు కూడా నిలబడటానికి వాళ్ళు ఏం చేస్తారు, నిలబడగలిగారమ్మ. ఎప్పుడు కానీ ఎప్పుడు ఆదిమలో, ప్రారంభ క్రైస్తవులు. నేను తర్వాత ఏమైందంటే సన్నగిలుతూ ఏమైందంటే క్రైస్తత్వాన్ని మెల్లమెల్లగా జీవం ఉనికిపోయింది అనమాట. ఈ కాన్స్టెంట్ అయిన వ్యక్తి మంచి వ్యక్తేనండి, మంచి పద్ధతులను తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. కానీ అదేమైపోయిందంటే చినికి చాటైనట్లు, చినికి చెరువులో నీరు నిండిపోయినట్లు ఇతను చేసిన పద్ధతులు ప్రపంచానికి ముప్పు అయిపోయినాయి. ఈ రోజు అతను ఏం చేశారంటే, ఇలా కాదు, క్రైస్తవులు చాలా తప్పుదా వెళ్తున్నారు, వాళ్ళు ప్రభు కోసం నిలబడట్లేదు, దేవుని కోసం నిలబడట్లేదు, వాళ్ళ సొంత పనుల కోసమే వాళ్ళు ఎక్కువ కార్యాలు చేసుకుంటున్నారు, భూమి మీద శాశ్వతంగా నిలిచిపోతారని వీళ్ళు కార్యం చేసుకుంటున్నారు. మనిషికి అర్థం అవ్వట్లేదు. నేడు మనం కూడా అంతే కదండి. ఇప్పుడు నేడు క్రైస్తత్వం కూడా చూస్తే అలాగే ఉందండి. ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ప్రతిదీ, అంటే మనిషి భౌతికమైన దానికోసం ఎక్కువ ఆతృత పడుతుంటాడు. ఇప్పుడు మనకి బైబిల్ ముఖ్యమా, లేకపోతే పిల్లలు చదువు ముఖ్యమా, ఎడ్యుకేషన్ ముఖ్యమా, అంటే స్కూలింగ్ ముఖ్యమా అంటే బైబిల్ కంటే ఆ ఎడ్యుకేషన్ ముఖ్యమైనట్టు మనకి కనబడుతుందండి. ప్రతిదినము వారు స్కూల్కి పంపుతారండి, ప్రతిదినము ట్యూషన్కి పంపుతారండి, ప్రతిదినము దాన్ని నెమరు వేస్తూ ఉంటారు అనమాట. నేర్పిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు నేర్పిస్తారు, స్కూల్లో నేర్పిస్తారు, ట్యూషన్స్ లో నేర్పిస్తారు. మార్కులు సరిగ్గా రాకపోతే కొట్టి నేర్పిస్తారండి. కానీ ఈ మహోన్నతుని విద్య ఎవరు నేర్పించట్లేదు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే భౌతిక సంబంధమైన ఎక్కువగా తూకం వేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఆనాడు కూడా అలాగే ఉందన్నమాట. ఈనాడు కూడా మనం ఉద్యోగం, డబ్బు, ఆస్తి, ఇల్లు, అధికారము, బలము, పేర్లు, ఇవే ఎక్కువ మనుషులు ఏం చేశారంటే వాటి మీద మక్కువ చూపుతున్నారు. ఆనాడు కూడా అలా ఉన్న సమయంలో చక్రవర్తి కాన్స్టంటైన్ ఏం చేశారంటే, ఇలా కాదు, ప్రభు అలా చెప్పలేదు, మనం నేర్పలేదు, భౌతిక సంబంధం కాదు, మన ఆత్మ సంబంధంగా జీవించాలని కొన్ని విషయాలు ఆయన మార్పు తీసుకోవాలని ఒక మొత్తం ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు పెద్ద వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేశారన్నమాట. కౌన్సిల్ అంటే ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ పేరు ఏమన్నారంటే ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే ఊర్లో టర్కీలో ఉందన్నప్పుడు అది. నైసియా అనే ఊర్లో ఇంచుమించు 3 నెలల పాటు జరిగిందండి ఈ యొక్క సంభాషణ. వాళ్ళందరూ కూడుకుని ఇంచుమించు 300 మంది ఆ మీటింగ్ వచ్చారండి. 300 మందిలో కొన్ని నిర్ణయాలు, చాలా నిర్ణయాలు, ఇంచుమించు 100కి పై నిర్ణయాలే క్రైస్తత్వంలో మార్పులు తీసుకురావాలని 100 నిర్ణయాలు ఏర్పరచుకున్నారు. 100 నిర్ణయాలు తీసుకుని వాళ్ళు ఆ కౌన్సిల్ ఆఫ్ నైసియాలో మళ్ళీ మీటింగ్ లో సంభాషించుకున్నారు. ఇందులో వచ్చినది ఏంటంటే ఆ మీటింగ్ లో లెంట్ డేస్ అనేది కూడా అప్పటి నుంచే ప్రారంభమైంది. లెంట్ డేస్ అని కానీ, శ్రమకాలాలని కానీ, బసవ బుధవారాలు కానీ, గుడ్ ఫ్రైడే అని కానీ, ఈస్టర్ అని కానీ, ఈ పదాలు బైబిల్లో కనబడవు మనకి. ఎక్కడ బైబిల్ వెతుకుతూ కనబడవండి. అవి మనుషులు కనిపించారండి. ఒక రాజు కనిపించాడు, చక్రవర్తి కనిపించాడు, ఒక 300 మంది గుంపు మత నాయకులు లేకపోతే క్రైస్తవులు ఉండి గొప్ప గొప్ప వ్యక్తులు కల్పించారండి. ఇలా చేస్తే మనుషులు ఒక భావోద్రేకానికి గురవుతారు, మరలా వాళ్ళు దేవుని వైపు తిరుగుతానికి అవకాశం ఉంటుందని వాళ్ళని ఏదో ప్రేరేపణ చేద్దామని దేవుడు చెప్పని విషయాలు వాళ్ళు చెప్పారండి. బసవ బుధవారం అని ఒక విధానాన్ని ప్రారంభించారు మనం. బసవ బుధవారం అంటే బసం అంటే ఏంటండి? బసం అంటే ఏంటో మనకు తెలుసండి. లేవి మనకి సంఖ్యాకాండంలో 19వ అధ్యాయంలో మనం అనుకోవచ్చు బసం అంటే ఏంటి అనుకుంటే బూడిద అనుకున్నాం కదా. మరి ఇది మన చాలా మంది ఏమంటారంటే బూడిద బైబిల్ ఎందుకు లేదండి, బైబిల్లో ఉంది కదా, చేస్తే తప్పేంటి అన్న భావనలోకి వెళ్తారండి. 19వ అధ్యాయం, సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనం అండి. 19:9లో చూసుకుంటే అక్కడ బూడిద అనే మాటలు బైబిల్లో ఉన్నాయండి, బసం అనే మాట బైబిల్లో ఉన్నాయండి, లేకపోలేదు. కానీ అవి ఎంతవరకు మనకు ఆమోదికం? ఇప్పుడు మనం ఆచరించాలి. బసం బుధవారాన్ని మనం ఎంతవరకు ఆచరించాలి? ఇది మనుషులు కల్పించిందా లేకపోతే దేవుడు చెప్పిందా, దేవోక్త అన్న విషయాన్ని మనం పరిశీలించుకుంటున్నామండి. అందుకని అక్కడ ఏముందంటే సంఖ్యాకాండం 19వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, సంఖ్యాకాండం 19వ అధ్యాయము 9వ వచనంలో, మరియు అపవిత్రుడైన ఒకడు
క్షమించండి. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య ఒక భస్మం పోగు చేసి పాళ్ళెం వెలుపల పవిత్ర స్థలంలో ఉంచేవారండి. ఏంటంటే అండి, ఎవరైనా ఆ అపవిత్రమైన కార్యక్రమం చేస్తే వారి మీద ఈ బూడిద జల్లేవారంట. పాత నిబంధనలో ఏంటంటే బూడిద ఉండేదండి. అంటే బళ్ళు అర్పించారు కదా, బళ్ళు అర్పించిన తర్వాత వారు దహించేవారండి. వారిని కాల్చివేశారు బూడిదని. యొక్క బలి అర్పించిన పశువుని కాల్చివేసిన తర్వాత మిగిలిపోయిన బూడిద ఉంటారు కదా, ఆ బూడిద ఏం చేసేవారంటే దాన్ని సేకరించి జాగ్రత్తగా దాచిపెట్టేవారు అన్నమాట. ఎందుకు దాచిపెట్టేవారంటే ఎవరైనా తెలుసో తెలియక పాపం చేస్తే వారి మీద బూడిద పోసి పవిత్ర పరచడానికి, వాళ్ళు పవిత్రులు అవటానికి ఆ బూడిద ఉపయోగించారు అనమాట. అక్కడ ఏమంటున్నాడండి 19:19లో, ఎవరైనా ఒక పవిత్రుడు వెళ్ళి ఆ బలర్పించిన దహన బలి మీద ఉన్న బలిపీఠం మీద ఉన్న బూడిదను పోగు చేసి ఒక చోట జాగ్రత్త పెట్టాలి. ఎందుకు జాగ్రత్త పెట్టాలంటండి, ఎవరైనా అపవిత్రుడు అయి ఉంటే మరలా వాళ్ళ దగ్గరకు వచ్చారనుకోండి, ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బూడిద తీసుకెళ్ళి వాడి మీద చల్లుతారన్నమాట. చల్లినప్పుడు ఏమవుతుందంటే వాడు పవిత్రుడు అవుతాడు అన్న విషయాన్ని మన గ్రంథం తెలియపడుతుంది. చూద్దామండి 17 వచ్చినమండి. 17 అండి, 17 అందులోనే 19, 16, 17 చూద్దామండి. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వాణినైనను, శవమునైనను, మనుషుని ఎముకనైనను, సమాధినైనను ముట్టు వాడు 7 దినములు అపవిత్రుడై ఉండవలని. ఏంటంటే అండి, కొన్ని విషయాలు ఉన్నాయండి. కొన్ని సందర్భాల్లో మనిషి తప్పు చేస్తే శవాన్ని ముట్టినా కానీ ఎముకను ముట్టినా కానీ అపవిత్రులు అయిపోయారు. పాత నిబంధనలు ఏంటంటే బాగా చట్టాలు ఎక్కువ అనమాట. వాళ్ళు ఏం కలిబారాలు ముట్టినా ఎముకలు ముట్టినా వాళ్ళు అపవిత్రులే ఉంటారన్నమాట. అందుకనే వాళ్ళు 7 దినాలు అపవిత్రులే ఉంటారు. స్త్రీ ఆ స్త్రీలకు వాళ్ళకి అపవిత్రత ఉండదండి. చాలా మంది ఈ రోజుల్లో కూడా వారు ప్రభుత్వ బోధ తీసుకోరండి. ఎందుకు తీసుకోరంటే స్త్రీ వాళ్ళకి అదే పీరియడ్స్ వచ్చినాయని చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే పాత నిబంధనకు సంబంధించినవి కొత్త నిబంధన కలపకూడదండి. ఇక్కడ ఏంటంటే పాత నిబంధనకు సంబంధించిన చట్టం అంటే ఏం చట్టం అంటే, ఇక్కడ బూడిద ఎందుకు బూడిద, ఎవరైనా శవాన్ని ముట్టుకున్నా, లేకపోతే ఎవరైనా ఎముకలు ముట్టుకున్నా, లేకపోతే ఎవరైనా నరహత్య చేసినా ఏం చేసినా వాళ్ళకి ఏం చేయాలంటే 7 దినాలు అపవిత్రుడుగా ఉంటాడు. అపవిత్రుడైన తర్వాత వారి మీద బూడిద చల్లి వారిని పవిత్రులు చేయాలి. అందుకోసం బూడిద వాడేవారండి. అంటే మనం బసవ బుధవారమే ప్రారంభిస్తున్నాం. బసం అంటే బూడిద కదా, ఆ బూడిద ఎందుకు ఉపయోగిస్తున్నామండి అన్న అర్థం తెలియాలి కదా. పాత నిబంధన ఎందుకు ఉపయోగించారంటే అక్కడ ఎవరైనా అపవిత్రులు ఉంటే వారికి పవిత్రులు చేయడానికి ఉపయోగించారంట. అందులోనే 17 వచ్చి చూడండి, 19, 17 అపవిత్రుని కొరకు వాని పాప పరిహార్థమైన హోమభస్మములోనిది, ఇంత మనం పోగు చేశారే దాచా చూడండి, అందులోనిది ఏం చేయాలంట, హోమ భస్మములోనిది కొంచెము తీసుకునవలను. పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలను. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారం మీద దానిలో సమస్తమైన ఉపకారం లేదా అక్కడ ఉన్న మనుషుల మీదను ఎముకనే గాని, నరికబడిన వాణినే గాని, శవమనే గాని, సమాధినే గాని ముట్టిన వాని మీద దాన్ని ప్రోక్షించవాలంట. ఏం చేయాలంట, ఆ బూడిదని నీటిలో కలిపి ఏం చేయాలంటే ప్రోక్షణ చేయాలంట. అందుకోసం బూడిద వాడేవాడు, భస్మాన్ని వాడారన్న. ఇలాగా భస్మాన్ని పాత నిబంధనలో వాడారు కదా బూడిదని, కానీ మనం కూడా నేడు వాడేస్తున్నామని మనం ఎందుకు వాడాలన్న విషయం మనం గమనించుకోవాలి. ఇక్కడ మనకి ఈ కాన్స్టెంటైన్ ఏం చేశారంటే, మనుషులు తమ కోసమే జీవిస్తున్నారు. తమ జీవితంలో ఎక్కువ శాతం చాలా మంది ఏం చేస్తారంటే తమ భౌతికంగా మనకు ఉన్నాయని ఇప్పుడు ఏమన్నా సరే భౌతికంగా మనం ఏది చూసినా సరే, ఉదయం లేచిన కానీ సాయంత్రం పడుకునే వరకు, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎక్కువ శాతం మనిషి భౌతికంగానే ఎక్కువ కష్టపడతాడండి. ఆత్మ సంబంధంగా తక్కువ కష్టపడతాడండి. ఆధ్యాత్మికంగా జీవించడం తక్కువ కష్టపడతాడండి. తన కోసమే పోజేసుకుంటాడండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇచ్చుటి మేలు అంటున్నాడు. అంటే దాచుకున్నాడు అంటే ఇచ్చుటి మేలు అంటాడు. మనిషి ఏం చేస్తున్నాడు, దాచుకుంటున్నాడు. మనిషి ఎదురువాడు కష్టంలో ఉన్నప్పుడు వాడికి ఇవ్వడానికి ఇష్టపడలేదండి. అలా ప్రతి విషయంలో ప్రతి రంగంలో కూడా ఏ రంగం చూసినా, ఏ వైపు చూసినా, ఇటు నేడు సంఘాల్లో కూడా చూసినా సంఘం కూడా పోగు చేసుకునేదే కట్టడాలు నిర్మాణాలు, ఆత్మ సంబంధమైన నిర్మాణం కట్టకుండా భౌతిక సంబంధ నిర్మాణాలు కడుతూ దేవుడు చెప్పని విషయాలు చేస్తూ మనిషి ముందుకు దూసుకుపోతున్నాడు. మేమేదో గొప్ప కార్యం చేస్తాం దేవుడికి అన్నట్టు. ఆనాడు కూడా అలా జరిగిన సందర్భాల్లో ఈ కాన్స్టెంటైన్ ఏం చేశారంటే, అయ్యా మనం
ఆ మనుషులము ఎప్పటికైనా సరే మట్టిలో కలిసిపోవాల్సిన వాళ్ళం. అందుకనే ఆదికాండం 3 అధ్యాయం 19 బేస్ చేసుకుని అతను ఏం చేశారంటే, కాన్స్టంటైన్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఆదికాండం 3 అధ్యాయం 19 బేస్ చేసుకుని ఏమంటున్నాడు అంటే, నీవు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు, ఎలయనగా నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదావు అని చెప్పారు. అంటే నువ్వు మన్నువే, నువ్వు బూడిదివే. నువ్వు మనం ఏం చేస్తామండి సాధారణంగా ఏం చేస్తారంటే, సాధారణంగా అన్యులు ఏం చేస్తారంటే, అన్యులు ఈ కాన్స్టంటైన్ అన్యుడు కాబట్టి కాల్చేవారు. అందుకనే కాల్చేవారు కదా, బూడిదైపోతావు. నువ్వు మన్నే కదా, తిరిగి మన్నే అయిపోతావు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటయ్యా అంటే, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, బూడిదని జ్ఞాపకం చేసుకోవాలి, మట్టిని జ్ఞాపకం చేసుకోవాలి అని ఒక పద్ధతిని ఏర్పరిచారనమాట. ఈ బుధవారాన్ని, లేకపోతే ఈ బూడిదని జ్ఞాపకం చేసుకో, బూడిద నెత్తిపై చల్లుకో. నువ్వు ఈ నెత్తిపై చల్లుకుంటే నీకు ఏమర్థం అవుతుంది అంటే, ఓహో మనం మట్టి కదా, తిరిగి మట్టి అయిపోతావు. నువ్వు మన్నే కనుక మన్ను అయిపోతావు, లేకపోతే నువ్వు బూడిద కదా, బూడిద అయిపోతావు. ఎవరైనా ఒక వ్యక్తికి మనం మాటల కంటే వాళ్ళు కనిపించే క్రియలు బట్టి వాళ్ళ కొంతమంది చాలా పరివర్తన చెందుతారండి. అంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారండి. ఆ టైంలో ఏమిటంటే మనుషులు ఎన్ని మాటలు చెప్పినా వినరండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏమైనా చూస్తే అప్పుడు పరివర్తన వచ్చేస్తారు అనమాట. ఉదాహరణకి బండి బాగా ఫాస్ట్ నడుపుతున్నారు అనుకోండి, బైక్. వాళ్ళకి చెప్తాం బండి బాగా ఫాస్ట్ నడపద్దు అయ్యా, యాక్సిడెంట్ అయిపోతుంది, దెబ్బలు తగులుతాయి, ప్రాణాపాయం వస్తుంది చెప్పిన వినరండి. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిపోయిన వ్యక్తిని వీళ్ళు బండి మీద వెళ్తున్నప్పుడు పక్కన యాక్సిడెంట్ అయిపోయి రక్తం మడుగులో వాళ్ళు చూస్తే వీళ్ళు కంగారు పుట్టేస్తారు అనమాట. వీళ్ళు స్లో అయిపోతారు అన్నప్పుడు, వీళ్ళు ఫాస్ట్గా వెళ్ళమని వెళ్ళలేరండి. అలాగా వీళ్ళు ఏం చేశారంటే, కాన్స్టంటైన్ అనే వ్యక్తి వీళ్ళ బూడిదని చూపిస్తే, వీళ్ళ మట్టిని చూపిస్తే, మన్నుని చూపిస్తే వాళ్ళ జీవితాల్లో మార్పు చెందుతారని ఒక చిన్న పద్ధతిని ఏర్పాటు చేయడండి. ఒక పద్ధతిని ఏర్పాటు చేసి క్రైస్తవులు మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేశారండి. ఆ మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయడంలోనే ఏమైందంటే, మనుషులు దాన్ని మెల్లమెల్లగా ఆచారం చేశారండి, ఆచారబద్ధంగా చేసేదాన్ని. బసవ బుధవారం, బసం అన్నది బైబిల్లో ఉందండి. అన్య ఆచారం కాదండి. అన్యులు బూడిద పోజేస్తారంటారు కదా, ఇప్పుడుగా చూస్తామండి. ఏమండి అన్యులు అన్య ఆచారం అని కొట్టేయడం లేదండి. బసవ బుధవారం కదా, ఇది అన్య ఆచారం అని కాదు, బైబిల్లో ఉందండి. అలా బైబిల్ ఉందని మనం చేయమని అంటే కాదు. ఎందుకంటే మనం చూస్తాం, మన రోజుల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు బూడిదని సేకరించి, అస్థికలుగా సేకరించి గంగలో కలుపుతూ ఉంటారు అన్నమాట. అంటే బూడిద అన్నది ఆ అన్య ఆచారముగా భావిస్తారు. కానీ బైబిల్లో కూడా ఉందండి ఇది. కానీ బైబిల్లో ఉంది, ఎంతవరకు ఉంది, దాని భావం ఏంటి అన్న విషయం మనం గమనించి మనం చేయాలండి. మనం బైబిల్ శ్రోతలంగా, బైబిల్ చదువుతున్న వారంగా, దేవుడు చెప్పాడా, దేవుడు మనం చేయమన్నాడా, లేకపోతే వారు చేస్తున్నారా అంటే, ఇక్కడ పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏం చెప్పాడంటే, ఖచ్చితంగా సంఖ్యాకాండంలో దేవుడే మాట్లాడాడు. బూడిద పోగు చేయాలి అన్న దేవుడే మాట్లాడాడు. బూడిద సేకరించాలి. ఏ బూడిద దహన బలి అర్పించిన పశువుని బూడిదని పోగు చేయాలి. ఎవరైతే అపవిత్రుడైపోయి పాపం పరిహారం కోసం వస్తాడో ఆ బూడిదని నీటిలో కలిపి ఆ బూడిదని అతని మీద ప్రోక్షించాలి. అప్పుడు అతను పాపరహితుడై పవిత్రుడై తను మళ్ళీ పాళ్యంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అన్నది బూడిద ఏర్పరిచాడు. అది ఇంకా చాలా చోట్ల బూడిద గురించి మనకు కనపడుతుందండి గ్రంథంలో. ఈ బూడిదని మనం చూసుకుంటే ఎప్పుడెప్పుడు బూడిద వాడారు అంటే, శ్రమకాలాలు మనం చూస్తున్నాం కదా, బూడిదతో ప్రారంభం అవుతుంది కదా, బూడిద పోసుని ప్రారంభించాలి కదా. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఎలా ప్రారంభించారంటే, ఆ మట్ల ఆధారం తీసుకొని మట్ల ఆధారం వస్తుంది. ఆ మట్ల ఆధారంలో మట్లన్నీ పోగు చేసి వాళ్ళందరూ ఆకులన్నీ పోగు చేసి, ఆనాడైతే దేవుడు ఏం చెప్పాడండి, బలి పశువు యొక్క బూడిది. కానీ ఇప్పుడు బూడిద ఎక్కడ వాడతారండి, రోమన్ క్యాథలిక్ అని వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మీకు ఎవరికి తెలియదండి, బసవ బుధవారం అనేది ఇప్పుడు చాలా మందికి కనుమరుగైపోయిందండి. బసవ బుధవారంలో బుధవారం ఒకటే మిలిందండి, బూడిద ఎగిరిపోయిందండి. చాలా మంది వాస్తవం తెలియదండి. యాక్చువల్ గా స్టార్టింగ్ లో ఏం చేశారంటే, చాలా బూడిద ఉండేదండి. ఆ బూడిద ఎప్పటిదంటే గత సంవత్సరం మట్ల ఆదివారం, ఇది 2025 జరుగుతుంది కదా. ఇప్పుడు 2024లో లెంట్ డేస్ లో మట్ల ఆదివారం అనే ఒక రోజు వస్తుందండి. మట్ల ఆదివారం అని మీకు తెలిసి ఉంటది, పామ్ సండే అంటారు దాన్ని. ఆ పామ్ సండేలో చాలా మట్టలు కాల్చుతారండి. ఆ కాల్చిన మట్టలు బూడిద ఏం చేస్తారంటే ఒక చోట భద్రంగా ఉంచుతారన్నమాట. ఆ బూడిదని వచ్చే సంవత్సరం అంటే 2024లో దాచిన బూడిదని 2025లో బయటకు తీసి ఏం చేస్తారంటే, ప్రతి మనిషి మీద ఒక గిన్నెతో లేకపోతే బేషన్తో ఇలా తీసి పోస్తూ ఉంటారు అన్నమాట. ఇలా లైన్ గా వస్తూ ఉంటారండి, వాళ్ళు ఎత్తి మీద పైనుంచి పోస్తూ ఉంటారు అన్నమాట. ఇది రాను పద్ధతి ఏమైందంటే, బూడిద పద్ధతి ఇలా పైనుంచి బూడిద పోస్తుంటే దులిపేసుకుని పోతున్నారు, ఇబ్బంది అవుతుంది వాళ్ళకి, లోపలికి వెళ్ళిపోతుంది అని ఏం చేస్తారంటే మెల్లమెల్లగా
చిన్న చిన్న పళ్ళెంలో పోసుకుని బూడిదని నెత్తి మీద సిలువేయడం ప్రారంభించారు. రోమన్ క్యాథలిక్లే ప్రారంభించి దాని పద్ధతి ఏమైందండి, నెత్తి మీద సిలువ పెట్టేవారండి. లేకపోతే అలా రాందని ఏమైందంటే ఆ బూడిద గిన్నె వెళ్ళిపోయి, గిన్నె లేదు బూడిద లేదండి, బూడిద సిలువ పెట్టి బూడిద లేదండి. అంటే వాస్తవంగా ప్రారంభించింది దేనికోసం ప్రారంభించారండి వాళ్ళు అంటే బూడిద చూస్తే వాళ్ళ జీవితంలో భయం కలుగుతుంది. అయ్యో ఈ మనిషి బూడిదే, లేకపోతే పశువులు బూడిదే, లేకపోతే ఈ మట్ల బూడిదే, నేను బూడిద అయిపోతాను. భౌతిక సంబంధంగా నేను ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టకూడదు, ఆత్మ సంబంధంగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, ఆధ్యాత్మిక అన్న భావన కలగాలని బూడిదని పెట్టారండి అక్కడ. ఆ బూడిద ఏమైపోయిందండి, ఆ భావన బలవటం పెట్టిన బూడిదే మాయమైపోయిందండి. అసలు బూడిద అన్నది ఎప్పుడెప్పుడు ఉపయోగించారని మనం గమనిస్తే మనకి రెండో సమయాల గ్రంథము 13వ అధ్యాయం అండి. 2 సమయాలు 13వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది అండి, తామర్ అనే స్త్రీ కనపడుతుంది. దావీదు కుమార్తె అండి ఆవిడ. 13వ అధ్యాయంలో దావీదు కుమార్తె చాలా అందంగా ఉంటదండి, అందగత్తె. అప్పుడు ఇందులో దావీదుకి చాలా మంది భార్యలు ఉన్నారు కదా, వేరే భార్య కొడుకుంటాడండి, అతని పేరు తామారు. అతని పేరు ఏం పేరు అతనికి, ఆమోను. 2 సమయాల గ్రంథం 13వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ తామార్ అనే స్త్రీ ఉంటది, దావీదు కుమార్తె. అక్కడ ఆమోన్ అనే ఒక వ్యక్తి ఉంటాడండి, అతను కూడా దావీదు కొడుకే, వేరే భార్య కొడుకు. అబ్షలోము చెల్లి అనమాట, అబ్షలోము చెల్లి ఉంటదండి తామార్ అని. అప్పుడు ఈ ఆమోన్ ఏం చేశారంటే తన చెల్లి మీద మనసు పడతాడు అనమాట. తను ఎలాగైనా బలవంతం చేయాలి, లేకపోతే తను ఎలాగైనా వశపరచుకోవాలని ప్రయత్నం చేస్తారన్నమాట. ఇంతలోకి ఈ దావీదుకి తమ్ముడైన, లేకపోతే దావీదు అన్నయ్య కొడుకుంటాడండి, అతని పేరు యెహోనాదాబ్ అనే దావీదు అన్నయ్య కొడుకుంటాడు. అతను ఏమంటాడంటే, ఏంటయ్యా నువ్వు రాజకుమారుడు అయ్యి ఉండి ఆమోను ఇంత పక్క చిక్కుపోతున్నావేంటి రోజు రోజుకి అని ఈ ఆమోన్ని ఈ యెహోనాదాబ్ అడిగినప్పుడు ఆమోన్ ఏమంటాడంటే, నేను నా చెల్లెల మీద తామర మీద మనసు పడ్డాను అంటే. అప్పుడు ఈ కపటం కలిగినమాట, కుట్ర కలిగినవాడు ఎవరంటే మంచోడు కాదండి, యెహోనాదాబ్ అన్నవాడు మంచి స్నేహితుడు కాదండి. మంచి స్నేహితుడు ఏం చేస్తారండి, ఏం చేస్తారంటే, అయ్యా తప్పయ్యా మీ తండ్రిని అడుగు నువ్వు. ఆ రోజుల్లో ఏముండదంటే పద్ధతి, సొంత తల్లి కాకపోయినా వేరే తల్లి పుట్టిన పిల్లలైనా వారు వివాహం చేసుకున్నారు. నువ్వు నీ తండ్రిని అడుగు, నీకు వివాహం చేస్తాడని భావన తనకు చెప్పకుండా తను ఎలాగైనా సరే నువ్వు వశపరుచుకోవాలంటే నీ తండ్రితో మాట్లాడు, ఇంటికి పిలిపించుకుని నీ వంట వండించుకో, నీకు ఒంట్లో బాలేదని చెప్పు అని ఏదో విధంగా తన కుయుక్తి మాటలు చెప్పి తన్ని బలవంతం చేసేయి అని, తన్ని పాడు చేసేయని తప్పుడు సలహా ఇచ్చినప్పుడు ఈ ఆమోన్ ఏం చేస్తారంటే ఆ సలహా మేరకు దావీదుకి కబురు పంపించి, నేను కాయలు పడ్డాను, అనారోగ్యంగా ఉన్నాను అంటే దావీదు వస్తాడని చూడటానికి వచ్చిన తర్వాత తామార్ ఏం చేస్తుందంటే, ఈ ఆమోన్ ఏమంటాడంటే, నేను తామర చేత వంట వండించుకుని తినాలి, అప్పుడు నీకు అనారోగ్యం పోతుంది అన్నప్పుడు ఆమోన్ చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, అలాగే దావీదు ఏమంటాడు, మీ అన్నయ్య కాయలు పడ్డాడు, నువ్వు వెళ్ళి వంట చేయి, నువ్వు నీ చేతులతో చేసిన వంట తినాలనుకుంటాడంట అని దావీదు తామారుకు చెప్పినప్పుడు తామారు వెళ్ళి వంట చేసి పెడతాది అన్నమాట. పెట్టిన తర్వాత ఈ ఆమోన్ ఏం చేస్తారంటే తను బలవంతంగా తను ఏం చేస్తారంట బలాత్కారం చేస్తాడు. బలాత్కారం చేసినప్పుడు తన పలికిన మాటలు ఏంటంటే, అయ్యా అన్న నీ తప్పు చేయదు, చెల్లి నిన్ను, ఇది ఇశ్రాయేలుకు తగనిది, ఇది జారత్వం, ఇది వివాహం కాకుండా ఇది ఇటు విధమైన కార్యక్రమం జారకార్యం చేయకూడదు మనం. నువ్వు వీలుంటే తండ్రితో మాట్లాడు దావీదుతో, తను నీకు ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారు కదా అన్నప్పుడు ఈ ఆమోను క్రూరత్వంతో మృగం అయిపోయి ఏం చేస్తారంటే తన మీద పడి ఏం చేస్తారంటే తను బలాత్కారం చేస్తాడు ఎవరు, తామారుని. ఈ తామారు రాజకుమార్తె ఏం చేస్తారంటే, ఎప్పటికైనా నన్ను ఫోన్లో అయిపోయింది నువ్వు తండ్రితో మాట్లాడు, వివాహం చేస్తారంటే తను ఏం చేస్తారంటే తన కామత్వం తీర్చుకున్న తర్వాత తను నెట్టేస్తాడు బయటకి. నెట్టేసిన తను ఏమంటుంది, నెట్టుతున్నప్పుడు ఏమంటుంది దాన్ని ఇంట్లో, నువ్వు నన్ను బలాత్కారం చేసిన దానికంటే నువ్వు నన్ను బయటికి ఎంటడం వల్ల నాకు ఎక్కువ అవమానం కలుగుతుంది, నాకు ఎక్కువ బాధ కలుగుతుంది, నువ్వు అలా చేయొద్దని బతిమాలుతుందని. కానీ హామాన్ ఏం చేస్తారంటే బలవంతంగా తను బయటికి ఎంటేస్తాడు. ఈ అవమానం తట్టుకోలేని స్త్రీ ఏం చేస్తారంటే తామారు దావీదు కుమార్తె బూడిద చల్లుకొని ఏం చేస్తుందంట, తన బట్టలు చింపుకొని బూడిలో కూర్చుంటదంట. అంటే బూడిద ఎందుకు జల్లుకుందండి అక్కడ, బూడిద ఎందుకు జల్లుకుందంటే తనకు జరిగిన అవమానాన్ని బట్టి, తనకి కలిగిన దుఃఖాన్ని బట్టి, వేదనను బట్టి, తట్టుకోలేని పరిస్థితిని బట్టి బూడిద జల్లుకుందండి. అది 13వ అధ్యాయం మొత్తం మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఆ స్టోరీ ఎంత ఉంటది. అక్కడ 18 చదువుదామండి, 13, 18 నుంచి.
సమయాల గ్రంథము 13 అధ్యాయం 12 నుంచి. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణము గల చీరలను ధరించువారు. ఆమె ఇట్టి చీరలు ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా లోపల రాకుండా తలుపు గడి వేశాను. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకుని తాను కట్టుకుని వివిధ వర్ణము గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడ్చుచూ పోగా ఏంటంటే బూడిద పోసుకుంటూ పోయిందన్నమాట. అంటే ఇక్కడ బూడిద ఎందుకు ఉపయోగించారండి? ఒక చోటేమో ఎందుకు బూడిద ఉపయోగించారంట? తన పాపాలని పోవటానికి పవిత్రపరిచే బూడిద ఉపయోగించారు. ఎక్కడ ఎందుకు ఉపయోగించారండి? తనకు కలిగిన వేదన బట్టి, తన జీవితంలో తనకు కలిగిన అవమానాన్ని బట్టి బూడిద ఉపయోగించిందంట. ఇంకా చూసుకుంటే